ప్రశ్న అర్థం చేసుకోవాలి ముందర, ఏదో ఒకటి చెప్పడం కాదు. ప్రశ్న అర్థం చేసుకోవాలి, దానికి తగిన రీతిగా సమాధానం చెప్పగలగండి. ప్రశ్న అడగటం కూడా నేర్చుకోవాలి. తెలియని విషయంలో ప్రశ్న అడగటం కూడా నేర్చుకోవాలి. అడగటం తప్పు కాదు, అడగకపోవడమే తప్పు. అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దైవగ్రంథం చదువుకోవాలి, పఠనం చేయాలి బాగా. ఒకసారి తెలియకపోతే రెండోసారి తెలుస్తుంది, రెండోసారి తెలియకపోతే మూడోసారి తెలుస్తుంది. వరుసగా చదవాలి. ఏదో కాలక్షేపానికి బోధన చేసేస్తే ప్రయోజనం లేదు. క్షుణ్ణంగా దాని గురించి చదవాలి. ఏం బోధించుదాం అనుకున్నామో ఇవాళ ఆదివారం, ఈ సాయంత్రం నుంచి మనం మరుసటి ఆదివారం ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. మరుసటి బుధవారం ప్రార్థనకి ఏం బోధించాలి అని ఆలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు అది మదిలో ఉండాలి. చదువుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి, ప్రార్థించుకుంటూ ఉండాలి. మరి ఆ విధంగా చేసిన వాడే సేవకుడు. సేవకుడికి కావాల్సింది ఏమిటంటే, ఒక పెద్ద ఆయన చెప్పాడు, క్లోజ్డ్ రూమ్ విత్ ఏ వైట్ పేపర్ అండ్ పెన్ అన్నాడు. ఏమిటంటే అక్కడ ప్రార్థన చేసుకోవటం, నేను నేర్చుకోవాల్సింది ఏముంది అని దాని మీద రాసుకోవాలట. మళ్ళీ ప్రార్థన చేసుకోవటం, చదువుకోవటం, మళ్ళీ దేని మీద ఏముంది, ఏం చదవలసి ఉందని అని రాసుకోవాలట. ఆ విధంగా చేస్తేనే సేవకుడు. ఊరికి రోజాల బలదురు తిరిగి కూడా సేవకుడు కాదు. మేము గొప్ప సేవకులు అని రాష్ట్రం అంతా తిరిగేస్తూ ఉంటారు కొంతమంది. అది సేవ కాదు. నీకు అప్పగింపబడినటువంటి సమాజాన్ని, సంఘాన్ని నువ్వేమో పోషించాలి. గొర్రెల కాపరి మందజునే చూసుకుంటాడు కానీ ఇంకోటి చూడ్డు. కాపరి ఆ మందని కాచుకుంటూ ఉంటాడు, దానికోసం ప్రాణం పెడతాడు. ఆ విధంగా ఉండాలి మనం సేవకులు. సేవకులైన వాళ్ళు ఆ విధంగానే ఉండాలి. మరి తర్వాత ఇంకో విషయం చెప్పానని అది మీరు చెప్పడం లేదు. మీరు ఏ పని చేసినా కూడా సంఘం తరపున, సంఘం పేరటే చేయాలి. సంఘం పేరట చేయాలి. అలా చేస్తున్నావా? అలా చేస్తున్నావా నువ్వు? అబద్ధాలు చెప్పకండి. దేవుడికి తెలుసు. నేను చెప్పాను, ఎవరికే తెలియదు అంటారు. ముగ్గురికి తెలుస్తాయి మనం చేసే పాపాలు. చేసిన వాడికి తెలుస్తుంది, సాతానుడికి ముందు తెలిసిపోద్ది, దేవునికి కూడా ముందు తెలిసిపోద్ది. మిగతా వాళ్ళకి తెలియపోవచ్చు. అందరూ గొప్ప సేవకుడితుడు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ అలా కాదు. మనం దేవుని మహిమను కోరుతున్నామా, మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నామా అన్నది బాగా ఆలోచించుకోవాలి. ఏ పని చేసినా ఆలోచించుకోవాలి. ఇది దేవుని ఏర్పాటు అవునా కాదా అని ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ విధంగానే చేయాలి. తర్వాత నీకు సందేహం వస్తే ప్రవక్తలు ఏం చెప్పారో చూసుకోవాలి, మరి అపోస్తలు ఏం చెప్పారో చూసుకోవాలి, ప్రభువారు ఏం చెప్పారో చూసుకోవాలి, ధర్మశాస్త్ర గ్రంథంలో ఏముందో చూసుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్కటి పరిశీలన చేసుకోవాలి. మనకు మాదిరి అపోస్తలుడు. అపోస్తలు ఏం చేశారు? అందరికీ సహాయం చేయడానికే ప్రయత్నం చేశారు, అందరికీ బోధించడానికే ప్రయత్నం చేశారు. మరి సంఘంలోనే మహిమ అని అన్నాడు. సంఘం ద్వారాగానే మహిమ అని అన్నాడు. మనం సహవాసానికి కొంతమంది అడుగుతారు, ఇంట్లో చేసుకుంటే దేవుడు ఉండడా? దేవుడు ఎక్కడైనా ఉంటాడు అంటారు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, కానీ మనం సమాజంగా కూడుకోమని దేవుడు చెప్పాడు. అందుకని మనం కూడుకోవాలి. కూడుకోవడం తప్పనిసరి. కూడుకుని మరి ఒకరి సహవాసంలో ఒకరు అభివృద్ధి చెందటానికి, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి చెందడం కోసం, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పొందడం కోసం కూడుకుంటూ ఉండాలి. సమాజంగా కూడుకోవాలి. లేకపోతే ప్రభు మహిమార్థం మనం బ్రతుకుతున్నాం అనడానికి సంకేతం ఏముంది? ఏదైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. అందరూ రక్షణ నిజంలాగే మనము కనపడతాం. క్రైస్తవులకు వచ్చిన దుస్థితి అదే ఈ రోజున. అన్ని చోట్ల మరి అందరూ సంఘాలు అంటున్నారు, అందరూ సేవకులు అంటున్నారు. మీరు యాకోబు చెప్పాడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతామని ఎరిగి అందరూ సేవకులు అనుకోకండి, అందరూ సేవకులుగా దేవుని సేవకులుగా తయారైపోకండి అంటున్నాడు. ఎందుకు? మరీ కఠినమైన తీర్పు పొందుతాం. అందుచేతనేమో అందరి తీర్పు వేరేగా ఉంటుంది, మన తీర్పు వేరేగా ఉంటుంది. మనకేమో దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు, మనకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక అర్హత ఇచ్చాడు. దాన్నేమో మనం సవ్యంగా ఉపయోగించుకోవాలి. దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో
దాన్ని మనం అసహించుకోవాలి. అది దేవుని ప్రేమించడం అంటే. దేవుడు ఏదైతే ఇష్టపడతాడో అదే మనం చేయాలి. దేవుడు ఇష్టపడంది మనం చేయకూడదు. దేవునికి అంగీకారం కానిది మనం చేయకూడదు. దేవుడు అసహించుకునే దాన్ని మనం అసహించుకోవాలి. దేవుడు ప్రేమించేటటువంటి దాన్ని మనం ప్రేమించాలి. ఏ పని చేసినా సంఘం పేరట చేయాలి అంతే. నా పేరు కాదు, నీ పేరు కాదు, సంఘం పేరటే మనం పని చేయాలి. ఏ పని చేసినా సరే సంఘంలోనే మహిమ అని చెప్తున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో అపోస్తుడని పౌలు. తెలిసినా అందరికీ ఆ విషయం తెలిసినా సంఘం ద్వారాగానే, సంఘంలోనే దేవునికి మహిమ, మన ఇంట్లో కాదు. ఇరవై 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సంఘం ద్వారాగానే దేవునికి మహిమ. సంఘంలోనే మనము మరి ఉండాలి. ఎక్కడో చోట ఉండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను క్రైస్తవుడినే అంటే, క్రైస్తవుడు అంటే దేవుని మహిమార్థం బ్రతికేటటువంటి వాడే, దేవుని సంకల్పాన్ని అనుసరించేటటువంటి వాడే, ఆ క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వాడే. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారో లేదో ఎలా తెలుస్తుంది? సంఘం నాకు అక్కర్లేదు, సహవాసం నాకు అక్కర్లేదంటే. అందుచేత మనం ఏ పని చేసినా దేవుని మహిమ కోసం సంఘం ద్వారాగా చేయాలి. సంఘం పేరుతోనే చేయాలి, మన సొంత పేరులతో కాదు. ఇంకేమైనా చెప్పుకున్నాం జాగ్రత్తలు. ఇవి ప్రతిసారి చెప్తానే ఉంటున్నాను, మరి మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీరు నేర్చుకుంటున్నట్టు, లేకపోతే నేర్చుకుంటున్నట్టు. ఇంకేమైనా చెప్పుకున్నావా? మన కుటుంబాల ముందర మీరు సేవ చేసేస్తున్నాం అంటారు, చేసేయటమే. కానీ అసలు ముందు మన కుటుంబాలకు మీరు సాక్ష్యం ఇచ్చుకున్నారా? మన కుటుంబాలు, మన సంఘ కుటుంబాలు, ఎంతమంది కుటుంబాల్లో రక్షణ పొందకుండా ఉన్నవాళ్ళు లేదు? సేవకుల్లో చెప్పండి, వరుసగా చెప్పండి. అందరూ రక్షణ పొందారా? మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? ఏంటి బాబు? పొందితే సంతోషం, పొందకపోతే మనం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చూపించాలి మార్గం. నేను గత ఆదివారం అదే బోధించారు. 78వ కీర్తన కదా, 78వ కీర్తన బోధించారు. మనం మాదిరి కనపరచాలి, మన అనుభవాల పిల్లలకు చెప్పాలి, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ పిల్లలకు కూడా చెప్పేలాగా మనం చెప్తూ ఉండాలి. ఎప్పుడు చెప్తూనే ఉండాలి. వాడు పెద్దోళ్ళు అయిపోయారు అనుకోక్కర్లేదు, చెప్తానే ఉండాలి. వాడు ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా, వాడు ఎంత గొప్పవాళ్ళు అయిపోయినా, మనం తండ్రికి కొడుకు పెద్దవాడు కాదు కదా, బోధిస్తూనే ఉండాలి, నేర్పుకుంటూనే ఉండాలి. వాడు నేర్చుకున్నా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండాలి, వాళ్ళ కోసం నిరంతరాయంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది మరి ఇమ్మీడియట్ ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు. అది కాకుండా మరి చుట్టూ ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు, అత్తచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ చెప్పాలి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. మరి వాడు నా మాట వినటం లేదు, వీడు నా మాట వినటం లేదు అంటే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రార్థన చేయాలి, చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. కుటుంబంలోనే అర్థమయ్యేలాగా మనం చెప్పుకోలేకపోతే మరి పైవాడికి ఏం చెప్తాం? మనకి శక్తి చాలపోవటం కాదు, అసలు ఉండదు. మనం ఏం మాట్లాడలేము వాళ్ళ దగ్గర.
దారిలో వెళ్ళి నీ కొడుకు చెప్పు అంటారు. అదే అంటున్నాను నేను. స్థానపోవటం కదా, అసలు ఉండే ఉండదు అంటున్నాను. అసలు ఆ శక్తి ఎక్కడ ఉంటుంది, ఆ అర్హత ఎక్కడ ఉంది? ఆ అర్హత లేదు కదా. సులభంగా అంటారు వాళ్ళు, అవసరం వాళ్ళు, చాలే మాకు అక్కర్లేదులే నీ పిల్లలకి చెప్పు అంటారు. సరే, ఇప్పుడు ఏంటి, ఏం చదువుకోవాలనుకోండి. నేను నేను చదువుకున్న పాఠం విషయంలో ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉన్నాయా? ఏం చెప్పుకున్నావు నిన్న? సిద్ధాంత ఆదికాండం చదువుకుందాం అనుకున్నాం పూర్తిగాను, మరి అవ్వలేదు. మధ్యలోనే ఈ ఈ డిస్కషన్లో అయిపోయింది సార్. ఇంక నేను కూర్చోలేకపోయాను. అది కొన్ని సిద్ధాంత సత్యాలు అక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం. చాలా వరకు ఆదికాండం అన్నదే మొత్తం సీడ్ ప్లాట్ ఆఫ్ ది ఫర్ ద బైబిల్ అన్నారు. అంటే దైవ గ్రంథానికి అంతటికి నార్మల్ అంటే సిద్ధాంతాలన్నీ కూడా ఇక్కడ మొదకెత్తినాయి. నార్మల్ పోసుకుంటాం. నిన్న ఉదాహరణ చెప్పాను మీకు. నార్మల్ పోసుకుంటాం. మాకు ఒక 25 సెంట్లు నార్మల్ పోసేవారు. 25 సెంట్లు అంటే ఎకరంలో 4వ వంతు. అది అది తీసుకుని ఎక్కడ భూమి ఉంటే అక్కడ తీసుకెళ్ళి భూమి తయారు చేశాక సిద్ధపరిచాక నాట్లు వేస్తారు. మరి మనం వేసిందేమో మరి 25 సెంట్లే. అది 10-12 ఎకరాలకి సరిపోద్దన్నారు. తర్వాత వచ్చిన నారు పోసినప్పుడు 2 బస్తాలే పోస్తాం. పోసినప్పుడు 200 బస్తా వస్తుంది. ఇప్పుడైతే 400 వస్తున్నాయి. పూర్వం 200 బస్తాలు వచ్చాయి. అందుచేత ఆ విధంగా ఈ ఈ సిద్ధాంత సత్యాలు ఒక్కొక్కటి విస్తరించుతూ వెళతాయి దైవగ్రంథం పూర్తి అయ్యేసరికి. అది ఇప్పుడు అది ఇంక చాలా అన్నారు నిన్న. అన్నీ తెలుసు, మరి మీకు తెలీదో నాకు తెలీదు. ఇంక చాలా అన్నారు. సరే అనుకున్నాం. ఇప్పుడేమో ఇంకో సబ్జెక్ట్ చెప్పమన్నారు. ఇవి అన్నింట్లోనూ వేసాను. నేను రాసిన పుస్తకాలు అన్నింటిలోనూ ఉన్నాయి. ఈ కీర్తనల పుస్తకంలో కూడా ఉంది సిద్ధాంత సత్యాలు 23. అవన్నీ చదువుకుంటే మీరు స్పష్టమైనటువంటి బోధ చేయగలుగుతారు. అవన్నీ నేర్చుకుంటే వాటి ప్రకారంగా బోధిస్తే మీరేమో వాక్యం నుంచి తప్పిపోకుండా వాక్యానుసారంగా బోధించగలిగిన వాళ్ళు అవుతారు. నిన్న జెహోవా విట్నెసెస్ వాళ్ళు ఎవరో ఏదో అడిగారు అన్నారు. జెహోవా విట్నెసెస్ వాళ్ళు అడుగుతారు, మార్మన్స్ అడుగుతారు, సెవెంత్ డే వాళ్ళు అడుగుతారు. తర్వాత ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు, నాస్తికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుడు లేడంటారు. దేవుడేమో త్రియేక దేవుడు ఎలాగవుతాడు అని అంటారు కదా. అందుచేత అటువంటి వాళ్ళతో మనం ఎక్కువ సహవాసం పెట్టుకోకూడదు. మన మాట వింటారనుకుంటే కూర్చోబెట్టి వాక్యం చూపించి బోధించి నేర్పించవచ్చు. మన మాట వినే రకాలు కాదు వీళ్ళు అంటే, వాడు ఎప్పటి నుంచి 50 ఏళ్ళప్పటి నుంచి పాస్టర్ నేను, మరి దానిలో అంటాడు జెహోవా విట్నెసెస్లో అంటాడు, లేకపోతే క్రిస్టియన్ సైన్స్లో అంటాడు, 40 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను అంటాడు. వాడు మన మాట ఏమి వింటాడు? మన సరే మంచిదే నువ్వు వెళ్ళరా అనాలి అంతే. ఇంక మనం ఏం చెప్పక్కర్లేదు. అటువంటి వాళ్ళతో మనం ఏం చెప్పక్కర్లేదు. మన మాట వింటాడు, పర్వాలేదు అన్నవాడికి మనం అన్నీ చూపించాలి, నేర్పించాలి, తెలియజేయాలి. మరి తండ్రి దేవుడే కానీ కుమారుడు దేవుడు కాడు అంటారు వాళ్ళు. తండ్రి దేవుడే కానీ పరిశుద్ధాత్ముడు అసలు లేడు అంటారు. పరిశుద్ధాత్ముడు అని అనరు. పరిశుద్ధాత్ముడు అని మనమే అంటాం. బ్యాప్టిస్టులే అంటారు. బ్యాప్టిస్టులో కూడా కొన్ని సంఘాల్లో అనరు. వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. దైవగ్రంథంలో ఆ విధంగానే చూపించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక శక్తి అన్నట్టుగా, ఏదో స్విచ్ వేస్తే ఎలక్ట్రిసిటీ వచ్చినట్టుగా, మరి ఒక్కొక్కప్పుడు గాలి వచ్చినట్టుగా, గాలి ఇలాగ వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా, ఆ విధంగా ఆయనేమో ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వస్తుంది అంటారు. వ్యక్తిగా చూడరు వాళ్ళు. దైవగ్రంథంలో ఎప్పుడు కూడా అన్ని చోట్ల కూడా పూలింగంలోనే పరిశుద్ధాత్ముడు సంబోధించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు అనే ఉంది, ఆయన అని ఉంది.
పరిశుద్ధాత్మ శక్తి అయితే ఆయన ఈ విధంగా చేస్తాడని లేదు, ఉండదు కదా. మీరు చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ అధ్యాయం 2 చోట్ల కూడా పరిశుద్ధాత్ముడి గురించి ఆయన చేసేటటువంటి పనుల గురించి వివరంగా 16వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంది. మరి పురుషుడిగానే భూలింగంలోనే చూపించారు దైవ గ్రంథాలు. అందుచేత పరిశుద్ధాత్ముడు అని అనటం ముందు అలవాటు చేసుకోవాలి మీరు. తర్వాత ఏమో పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, మరి దేవుడే ఆయన అని మనం బోధించాలి. త్రిత్వంలో ఆయన సమానమైనటువంటి వ్యక్తే. త్రియేక దేవుడు అని అంటున్నాం మనం. అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, కానీ విడివిడిగా కాదు, ఒంటరి కాదు మన దేవుడు. దైవగ్రంథం ఏం చెప్తుంది? మరి ఇజ్రాయేలు వినుము, నీ దేవుడు యెహోవా, అద్వితీయుడైన యెహోవా అన్నాడు. ఆయన అద్వితీయుడు. ఆ మాటకి అర్థం ఏమిటి? చెప్పు రాంబాబు. ఒక్కడే అద్వితీయుడు అంటే అటువంటి వాడు రెండో వాడు లేడు. ఆయనకంటే ముందు ఎవడు లేడు, ఆయన తర్వాత కూడా ఎవడు లేడు. అలాగే మీరు ఇంకోటి గమనించాలి, మన మనుషులను కూడా ఆయనేమో ఆయన పోలికలో ఆయన స్వరూపం చొప్పున చేశాడు. కానీ మనుషులు ఒకలాగా ఉండరు, అందరూ అన్ని రకాలు ఉంటారు. నాలాంటి వాడు ఇంకొకడు ఉండడు. కొంతమంది అంటారు కవర్లు ఉంటారు కదా అంటారు. కవర్లు ఉండొచ్చు, ముఖం అలా కనబడవచ్చు, వ్యక్తిత్వం తేడా ఉంటుంది, ఆలోచనలు తేడానే ఉంటాయి, అలవాట్లు తేడానే ఉంటాయి, పని తేడా ఉంటుంది. అద్వితీయుడు అంటే ఇంక మరి ఇంకొక ఆయన ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం అంత మాత్రం కూడా ఉండదు. ఆయన ఒక్కడే ఉంటాడు. అలాగని ఆయన ఒంటరివాడు కాడు, ఒంటరివాడు కాడు. త్రియేక దేవుడు ఒంటరివాడు కాదు. త్రిత్వం దానిలో ప్రభువు ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఉన్నారు, మరి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు ఈ నడిపించడం కోసం. ముగ్గురు ఉన్నారు. మరి ఒంటరివాడు అయితే ఆ దేవుడు ప్రేమామయుడు కాలేడు. ఒంటరివాడు అయితే ఒంటరివాడికి ప్రేమ అంటే ఏంటో ఏం తెలుస్తుంది? ఒంటరిగా పడి ఉంటాడు వాడు. స్త్రీలు కూడా ఉంటారు, గుడ్డుమూతి వెదవరు, వాడికి ఏం తెలియదు, ఎవరికే సాయం చేయరు అంటారు, చెప్పుకుంటూ ఉంటారు. మరి అప్పుడప్పుడు వింటుంటాం, మనం అనకూడదు కానీ అలాగే చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరికీ సాయం చేయరు, వాళ్ళకేమో ప్రేమ అంటే ఏంటో తెలియదు, పిల్ల చేరలేరు, ఎవరిని దగ్గరికి చేరనివ్వరు అంటారు. మరి అందుచేత ఒంటరి అని అనటానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. అందుచేత ఒంటరితనంలో ఉంటే ప్రేమ అంటే ఏమిటో తెలియదు, ఒంటరితనంలో ఉంటే కష్టం అంటే ఏమిటో తెలియదు, ఒంటరితనంలో ఉంటే శ్రమ అంటే ఏమిటో తెలియదు. ఇవన్నీ కూడా ఒకరికొకరు మరి సహకరించుకుంటూ మానవాళిని వారి దేవుని ప్రభు వారి సంకల్పం ప్రకారంగా నడిపిస్తున్నాడు దేవుడు. అందుచేత దేవుడు, మన దేవుడు ఒంటరి దేవుడు కాడు, త్రియేక దేవుడు. మరి అక్కడ కంఠస్థం చేయమని 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం కంఠస్థం చేయమని చేశారా? అది ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. మరి అప్పుడు ఆ కాలం శాస్త్రులు పరిచయులు అక్షరానుసారంగానే ఆలోచించారు, అక్షరానుసారంగానే నడుచుకున్నారు, ఆత్మ సంబంధంగా ఆలోచించలేదు వాళ్ళు. నా భార్యలో మా ఇంట్లో ముందు అన్నీ అలాగే రాసి ఉండేవి. ఎవరు బోధకుడు వచ్చాడు, సొద్దుమొక్క పెట్టింది రాసేసాడు అంతే. రాసి దానివల్ల ప్రయోజనం ఏమంటుంది? రాసేస్తే రాసుకోవటం కాదు, హృదయంలో ఉండాలి. మన హృదయంలో మన వ్యక్తిత్వంలో భాగం అయిపోవాలి. అవి మనం అనుసరించాలి ఎప్పుడు ఆత్మ సంబంధంగా ఆ విధంగా. అందుకనే ప్రభు వారు చెప్పారు, శాస్త్రులు పరిచయులు వాళ్ళ నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరని నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. శాస్త్రుల నీతి అది, పరిచయుల నీతి అది. మనం ఆ విధంగా ఉండకూడదు. మన హృదయాల్లో చెక్కబడి ఉండాలి అవన్నీ కూడా, మన హృదయాల్లో ముద్రింపబడి ఉండాలి అవన్నీ కూడా, మన వ్యక్తిత్వంలో భాగమై ఉండాలి అవన్నీ కూడా. మరి మన నడవడి అంతట్లోనూ కూడా అవి ఉండాలి.
క్రీస్తు ప్రభు వారి నామం పేట ప్రార్థన చేస్తున్నాం అని అంటాం. అంటే ఏమిటి? క్రీస్తు ప్రభు పేరు కాదు, నామం కాదు, అక్కడ నామం పేరిట అని అంటాం. అంటే ఆ ప్రభు ద్వారాగా ఆ ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడా గౌరవిస్తున్నాం మనం. ఆ ప్రభు వారి లక్షణాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రభు మహిమార్థం జరగాలి అని కోరుకుంటున్నాం. సార్ ట్రినిటీ గురించి ఎక్కడుంది అని ఆలోచిస్తే ఆదికాండం మొదటి అధ్యాయంలో అంతటా ఉంది. మొదటి నుంచి కూడా అంతా ఉంది. దైవ గ్రంథం ఆరంభం నుంచి కూడా మరి అన్ని చోట్ల కూడా ఆ విషయాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు మరి ఇది అనుకోకముందే వచ్చింది. నిన్న ఈ ట్రినిటీ గురించి చదువుకోవాలి అని అనుకోకముందే చదువుకుంటేనే చెప్పాను కొన్ని విషయాలు. దైవ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎవరో ఇలాగే ప్రశ్న అడిగితే నేను ఒక పాఠం తయారు చేసి అప్పుడు అందరికీ ఇచ్చాను. పాఠం తయారు చేసి ఆదికాండంలో మొదటి అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఏ రూపంలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అని. మొదటి అధ్యాయం అంతట్లోనూ కూడా మీరు మొదటి అధ్యాయం అంతా చదవండి, ప్రతి వచనంలోనూ కూడా దేవుడు అని ఉంటుంది. తర్వాత ఏమో రెండో అధ్యాయంలో మొదటి 3 వచనాల్లోనూ కూడా దేవుడు 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 అని ఉంటుంది. ఈ దేవుడు అన్నటువంటి మాట ఎలోహిం అన్నటువంటి మాట నుంచి వచ్చింది. ఎలోహిం అంటే అది హిబ్రీ మాట. ఎలోహిం అన్నటువంటి మాట ప్లూరల్, అది బహువచనంలో ఉంది, సింగులర్ కాదు, అది బహువచనంలో. మరి ఆ బహువచనం మరి మనం గౌరవానికి తమరు అని అంటాం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పాయియే అంటారు, హమ్ జయగా అంటారు. అంటే అదేదో మర్యాదకి బయలుదేరిపోతున్నాం, మాట్లాడుకుంటాం, హీర్ వి గో అంటారు. హీర్ వి గో అంటే 10 మంది ఉన్నామని కాదు, అక్కడ నేను వెళ్ళిపోతున్నాను ఇంకప్పుడు అని. వీళ్ళు కాల్ యూ లేటర్ అంటాం, అంటే తర్వాత మాట్లాడతామని. నేనే ఒక్కడే కానీ అలాగ అంటాం. అది అందుచేత అలా కాకుండా స్పష్టంగా ఉంది ఇక్కడ. దేవుడు మరి బహువచనంలో ఆదికాండం అంతట్లోనూ బహువచనంలో ఉన్నాడు. బహువచనంలో ఉన్న మాటకి ఈ మాటకి మరి ఆ ఎలోహిం అన్నటువంటి మాటకి సింగులర్ కూడా ఉంది. ఎలోహి ఎలోహి అని ఉంది. ఎలోయి ఎలోయి అని మత్తయి మార్కు సువార్తల్లో రాశారు. ఎలోయి ఎలోయి సబక్తాన దేవా దేవా నన్ను ఏలబెడిచెతివి అని. అక్కడేమో ప్రభువారు తండ్రిని అడుగుతున్నారు. అంటే దానిలో ప్రభువారికి తెలియక కాదు, ఆయన మానవ స్వరూపంలో ఉన్నాడు, మానవ బలహీనతలు అన్నీ ఉన్నాయి. ఆ బలహీనతలో అలాగా ఆయన పిలిచినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మరి తర్వాత ఆయన స్వయంభవుడు అని అంటారు. స్వయంభవుడు అంటే ఏమిటి? మాటకి ఎవరికైనా అర్థం తెలిసిన? స్వయంభవుడు అంటారు. జీవరాజు ఏమిటి చెప్పు? వెరీ గుడ్. తనకు తానుగా ఉన్నటువంటి వాడు ఆయన ఎవరు సృష్టించలేదు. మనలాగా అమ్మ నాన్నల ద్వారాగా ఆయన రాలేదు. ఆయన తనకు తానుగా పుట్టినటువంటి వాడు, తనకు తానుగా వచ్చినటువంటి వాడు, తనకు తానుగా ఆరంభం నుంచి కూడా, ఆది నుంచి అనాది నుంచి కూడా. ఆది లేదు, ఆది అనేది లేనప్పుడే అనాది అప్పటి నుంచే ఆయన ఉన్నాడు. శాశ్వత కాలం ఉండేటటువంటి వాడు ఆయన. దీనికి నేను మీరు అడిగారని ఇవన్నీ కూడా ఏమేమి చూపించాలని రెఫరెన్స్ అన్నీ కూడా చూసుకున్నాను. మూడవ అధ్యాయం నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. నేను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. ఆయన ముందు నుంచి ఉన్నటువంటి వాడు, నేను ఉన్నవాడును ఉండునను వాడను అంటున్నాడు. అంటే ఉంటాను, ఉన్నవాడని నేనే, ఉండేటటువంటి వాడిని నేనే. అంటే నేను శాశ్వత కాలం ఉంటాను, ఎప్పుడు ఉండేటటువంటి వాడు ఆ ప్రభు.
ఇది కూడా రూరల్లోనే ఉంది, బహువచనంలోనే ఉంది, సింగులర్ కాదు. తనకు తానుగా వచ్చినటువంటి వాడు ఆ ప్రభు. తర్వాత 3వ అధ్యాయంలోనే, నిర్గమకాండం 3వ అధ్యాయంలోనే నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఎవరు రాసుకోకుండా ఎవరున్నారు? శ్యామ్ రాసుకుంటున్నాడు. ఇంకెవరైనా రాసుకోకుండా ఎవరన్నా మిగిలేరా? అందరూ రాసుకుంటున్నారా? ముందుకు వచ్చి రాసుకుంటున్నావు కదా, నువ్వు కూడా రాసుకో. రాసుకునే వాళ్ళని నేను చెడగొట్టను. రాసుకుంటే రాసుకో, పర్వాలేదు, రాసుకో. రాసుకోకుండా ఎవరైనా ఉంటున్నారా అని చూస్తున్నాను నేను. అందరూ శ్రద్ధగా రాసేసుకుంటున్నారు. నువ్వు కూడా రాసుకో, కూర్చో, పర్వాలేదు, రాసుకోవటం ముఖ్యం కాదు, అది మనసులో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు రాసుకోను, అది శ్రద్ధగా వింటాను. విన్న తర్వాతనేమో మీరు భోజనాలకు వెళ్ళిపోతారు. నేను భోజనానికి వెళ్ళను. మాస్టర్ గారు బోధిస్తారు, అదంతా నేను వింటాను. విన్న తర్వాత నువ్వు రిఫరెన్స్ ఏమేమి చెప్పారు జ్ఞాపకం పెట్టుకుంటాను. యెషయా గ్రంథం అన్నారు, మరి అధ్యాయం జ్ఞాపకం ఉంటుంది, వచనం జ్ఞాపకం ఉండదు. దాని గురించి అంతా చదువుకుంటాను నేను. 48వ అధ్యాయం కాకపోతే 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం అంతా చదువుకుని నేను రాసుకుంటాను. అలా రాసుకున్నప్పుడు మరి మనకు జ్ఞాపకం ఉంటుంది ఎక్కువగా. అలా అందరూ అలా చేయలేకపోతే మీ ఇష్టం, ఎవరు అలవాటు ప్రకారంగా వాడు చేసుకోవచ్చు, పర్వాలేదు, దానిలో తప్పులేదు. కానీ శ్రద్ధగా వినటం, అసలు వినటం మనం ఆచరించుదామన్న ఉద్దేశంతో వినాలి, నేర్చుకుందామన్న ఉద్దేశంతో వినాలి. వీటి సొద ఎందుకు మనకు అవసరం లేదు. ఆ పని ఉంది వెళ్ళిపోవాలి, ఈ పని ఉంది వెళ్ళిపోవాలి, భోజనానికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఏమీ నేర్చుకోలేము. ఆ ప్రభువును ప్రేమించితే సేవకుడు పర్వాలేదు, ఇతడు బోధించగలడు అని అనుకుంటే, నేర్చుకుంటామని అనుకుంటే శ్రద్ధగా వింటారు. వింటేనే తెలుస్తాయి, వినకపోతే తెలియవు. కూర్చుంటారు కానీ వినరు. అందుకనే ప్రభు గారు చెప్పారు, చెవి గలవాడు వినుగాక. ఆయన బోధించినటువంటి ఆ మహత్తరమైనటువంటి బోధలు అందరికీ అర్థం అవ్వలేదు. శిష్యులు అడుగుతారు, ప్రభువా నీవు మాకు మాత్రమే అర్థమయ్యేలాగా ఎందుకు బోధిస్తున్నావు అని. అందరికీ బోధిస్తున్నాడు ఆయన. కానీ ఆ శిష్యులు అర్థం చేసుకున్నారు. దానిలో కూడా కొంతమంది ఆత్మ సంబంధంగా అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేదు. తోమ అన్నాడు, నేను చూస్తే కానీ నమ్మను అని అన్నాడు. అంటే ఆయన ముందు చెప్పిన మాటలన్నీ వృధాయే. ఆయన వినలేదు, తెలుసుకోలేదు. సరే, 3వ అధ్యాయం చదువుతాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మోపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడుముని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి, చూడండి ఇక్కడ ముందు యెహోవా దూత అని ఉంది, తర్వాత యెహోవా చూచెను అని ఉంది, తర్వాత దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, నా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఇక్కడ దేవుని దూత ఉన్నాడు, మరి దేవుడు ఉన్నాడు, దేవుడు చూశాడు, దేవుడు మాట్లాడాడు. మరి ముగ్గురు ఎవరు? యెహోవా అంటున్నాడు, యెహోవా దూత అని అంటున్నాడు.
యెహోవా దూత అతని ప్రత్యక్షమైన, అతడు చూసినప్పుడు అగ్ని పొద మండుచుండెను, కానీ కాలిపోలేదు. ఇది మండుచుంది కానీ కాలిపోలేదు అంటే ఏమిటి? అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో ఉన్నాడు, అక్కడ కనబడుతున్నాడు. కానీ దేవుడు అక్కడేమో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన అంటున్నాడు. తర్వాత మూడోది ఏమిటంటే, దానిని చూచుటకు, 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. దేవుడు ఆ పొదనడుము నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అంటే ఏమిటి? ఇక్కడ దేవుడు ఒక్కడిగా ఉందా? లేదు కదా. దేవుడు ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, అగ్ని అంటున్నాడు, దేవుడు పిలిచాడు అంటున్నాడు, యెహోవా దూత వచ్చాడు అంటున్నాడు. అంచేత దేవుడు ఒకడు కాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ముగ్గురు స్పష్టంగా ఉంటాయి, ఇద్దరు స్పష్టంగా ఉన్న రిఫరెన్స్ ఉంటాయి దైవ గ్రంథంలో. మరి అన్నీ మనం అర్థం చేసుకోవాలి. ముగ్గురు ఉన్నవి కూడా చాలా ఉంటాయి. నేను అన్నీ వెతకటానికి నేను నిజంగా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. అందుకని కొన్ని రాసుకున్నాను. నేను ముఖ్యమైనవే రాసుకున్నాను. తర్వాత ఆదికాండం మొదట్లో చెప్పాము, ఇది పులరల్లో ఉంది మాట, ఎలోహిం అనేటువంటి మాట పులరల్లో ఉంది. ఎలోహిం నిన్న అది కూడా చెప్పుకున్నాం. ఎలోహిం అన్నదేమో మరి ఆ ప్రభు సృష్టికి వృత్తాంతానికి సంబంధించి అక్కడ అన్ని చోట్ల ఆ పేరు ఉంది. మరి తర్వాత ఏమో ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలడు, ఆయన సైన్యములకు అధిపతి. ఈ మాటలు అన్నింటిలోనూ కూడా మరి జాహ్వే అని ఉంది. దాన్ని నిన్న చెప్పాను కూడా నేను మాటలు హెబ్రీ భాషలో ఉంది ఆ విధంగా. ఏమిటి ఏమనుంది అది మనం ప్రొనౌన్స్ చేయటానికి మన భాష మనకు అది చాలదు. మన భాషలో ఆ విధంగా చేయటానికి వీలు లేదు. ఎక్కడ? 5వ అధ్యాయంలో ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడు వద్దు, నేను అయిపోయాక నేను తర్వాత వస్తాయి అవి. రాకపోతే అప్పుడు చెప్పు. నేను చెప్పినవన్నీ అయిపోయాక చెప్పిన. అక్కడ YHWH అని ఉంది యెహోవా అనటానికి. అది మన భాషలో, మన తెలుగులో కానీ, మన ఇంగ్లీష్లో కానీ, మిగతా భాషలో నాకు తెలియవు. తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కూడా మనము మార్చుకోవడం, అది ప్రొనౌన్స్ చేయటానికి వీలవుతుంది, చెప్పటానికి వీలవదు, అనటానికి వీలవుతుంది, ఉచ్చరించడానికి వీలవదు. కారణం ఏమిటంటే మన భాషల్లో మరి వౌవెల్స్ ఉపయోగించకుండా గా రాస్తే అది ఏమని చెప్పటానికి అవుద్ది? గా ఉంటాయి, చా ఉంటాయి, మరి ఉండదు కదా. లేకపోతే ఊ ఉంటాయి, అవి చెప్పటానికి ఉంటుంది కదా, ఉండదు. అందుచేత ఈ కాన్సోనెంట్స్ వౌవెల్స్ కలిస్తేనే మనం మాట్లాడుకోవటానికి వీలవుద్ది మన భాషల్లో. మరి హెబ్రీ భాషలో వౌవెల్స్ లేవు అసలు, కాన్సోనెంట్సే ఉన్నాయి. అందుచేతనేమో వాళ్ళు ఏమంటారో మనకు తెలియదు, మనమేమో ఉచ్చరించడానికి కుదరదు. అందుకని మన భాషలో, ఇంగ్లీష్లో, తెలుగులో మరి ఆ విధంగానే రాశారు, యెహోవా అనే రాశారు. అది కూడా నేను చెప్పుకొని విషయం. ఆదికాండం అంతట్లోనూ కూడా దేవుడు ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మా దేవుడు అన్నమాట ఏ విధంగా బహువచనంలో ఉందో చూపించాను నిన్న. తర్వాత యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్తలో మొట్టమొదటి నుంచి ఆది యందు వాక్యం అంటే, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలంగా సమస్తమును కలిగాను, ఆయన లేకుండా ఏది కలిగినది ఏది కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నాడు. అంటే అక్కడ ఏమిటి? మరి దేవుని యొద్ద ఉంది వాక్యం అంటున్నాడు. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎవరో 14వ వచనంలో చెప్తున్నాడు. శరీరధారిగా
ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు అంటున్నాడు. తర్వాత ఆయనేమో అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన ప్రకాశించాడు. ఆ వాక్యం ప్రకాశించింది, కానీ మనం ఆయన్ని గుర్తించలేకపోయాం, మనం అర్థం చేసుకోలేకపోయాం. ఇక్కడ ఈ మాటను బట్టి కూడా ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని బట్టి కూడా మనమేమో ప్రభువారి బహుళత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అవి ఓపికగా చదువుకుంటే బహుళత్వం, ప్రభువారి ఏకాకి కాదు, ఒంటరి కాడు. ఆయనేమో బహుళత్వం కలిగినటువంటి వాడు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఒకే దేవుడు, కానీ ముగ్గురు ఉన్నారు దానిలో. మరి ఇప్పుడు మనం జనం అంటాం. జనం అంటే ఎవరిని అంటున్నాం? ఒక్కడిని అంటున్నామా? సింగులరే అది, కానీ ఒక్కడిని అంటాం లేదు కదా. మరి మీరందరూ ఒకటే అంటాను నేను. అందరూ అబద్ధాలు చెప్తారు, చెప్పిన మాట వినరు, చదవరు, పని చేయరు. మీరందరూ ఒకటే అంటాను నేను. అంటే అందరూ ఒకటే అవుతారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకరు కాదు కదా, ఎక్కువ మందే ఉన్నారు కదా. కానీ అంటే ఏమిటి అక్కడ? మీ ఆలోచనలు ఒకటే అని. దేవుడు బహుళత్వంలో ఉన్న త్రియేకుడు, ముగ్గురు వ్యక్తులు ఉన్న ఆయనేమో ఆయన ఏకత్వంలోనే ఉన్నాడు. వారందరూ కూడా మరి అన్ని విషయాలను కలిస్తే, ముగ్గురు కూడా అన్ని విషయాలను కలిసే ఉంటారు. వారి ఆలోచన అంతా ఒక విధంగానే ఉంటుంది. తర్వాత ఆదికాండం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినో చేయకుండా వారికి ఆటంకం ఏదియో ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రెండని అనుకున్నాను. ఇక్కడ నేను ముందే చెప్పాను, జనము ఒకటే అన్నాడు, వారి అందరి భాష ఒకటే అన్నాడు. భాష ఒకటే, ఒక భాష మాట్లాడుకుంటున్నారు, వారందరూ కూడా ఒకటే అంటాడు. ఒకటే అంటే ఒక్కడని కాదు కదా. ఒకటే అంటే వాళ్ళందరూ ఒకటే అని అంటే వాళ్ళందరూ సోమరులే అని అంటారు. ఒకటే అదే వాళ్ళందరూ కూడా చురుకైన వాళ్ళే, ఈ పిల్లలు అందరూ కూడా మంచివాళ్ళే, చురుకైన వాళ్ళే అంటారు. వాళ్ళందరూ ఒకటే. వాడిని ఎరుగుదాం కదా మనం. చిరంజీవి శ్యామని ఎరుగుదాం, వాళ్ళందరూ ఒకటే, ఒకలాగా ఉంటారంట. అంటే ఏమిటి? వాళ్ళ ఆలోచన అంతా బాగానే ఉంటుంది, వాళ్ళందరూ ఒకటే క్రమం. ఆ విధంగా మరి ఇక్కడ జనం అందరూ ఒకటే, వాళ్ళంతా ఒకటే, వాళ్ళ భాష కూడా ఒకటే. జనము ఒకటే ఆలోచన, వాళ్ళ భాష కూడా ఒకటే. అందుచేత వాళ్ళు ఏ పని చేయాలంటే ఆ పని చేసేస్తారు. అందుకని మనము అని అంటున్నాడు చూడండి ఇక్కడ. మనము దిగిపోవుదము, 7వ వచనం. మనము దిగి కిందకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ వారి భాషను తారుమారు చేయదము రెండని అనుకొనెను అన్నాడు. రెండని అనుకొనెను. రెండే అని ఎవరంటారు? ఒక్కడు ఉంటే అనరు కదా. ఇద్దరే ఉంటే అనరు కదా. ఇద్దరే ఉంటే రా ఇద్దరం వెళదామంటారు కదా, అంతేనా? బహువచనం అక్కడంతా కూడా బహుళత్వమే. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 4 నాకేమైనా హీరింగ్ ప్రాబ్లం వచ్చిందా? అయితే మీరు నా ఫ్యాన్ల శబ్దమేమో. ఫ్యాన్లు తీసేయి బాబు, ఫ్యాన్లు తీసేయి. ఏసీ పెట్టేసి ఫ్యాన్లు పెట్టేస్తున్నారు ఎందుకు? వినబడట్లేదు. నేను చెప్పుకున్నావు, నేను వినబడలేదని.
ఫ్యాన్లు తీసేస్తే కానీ స్పష్టంగా వినపడింది. కూడా తీసే అయ్యా, చల్లగానే ఉంది కదా, ఇంక మళ్ళీ ఫ్యాన్లు ఎందుకు? ఇప్పుడు చెప్పు బాబు, రాంబాబు. 4 చోట్ల 4 సార్లు మొదట్లోనే ఉంది కదా, మొదటి అధ్యాయంలోనే ఉంది. ఇది మొదటి అధ్యాయంలోనే 4 చోట్ల ఉంది. ఇక్కడ కూడా మనము అనే ఉంది ఇప్పుడు చదువుకున్నది. ఇంకా అది 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం కూడా వదిలేయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇది ఈ రిఫరెన్స్ చూసుకుంటున్నాం కదా. ఇక్కడ మరి వేడెక్కితే రెగ్యులేటర్ బాగా 1 మీదకి తెచ్చేయాలి బాబు, శబ్దం ఎక్కువైపోతుంది. ఒకవేళ ఏసీ ఫ్యాన్ అవసరం అనుకుంటే 1 మీద పెట్టండి. ఇక్కడ మనము దిగిపోయి అని అంటున్నారు. ఇద్దరైతే మనం అని అనవచ్చు. తర్వాత మరి తారుమారు చేయదాం రండి అనుకోనేను, రండి అనుకోనేను. రండి అని ఒక్కడుంటే శ్రీరాములు ఒక్కడైతే రా అని అంటాను, కానీ రండి అని అన్నాను. దేవా కూడా ఉంటే రెండు అబ్బాయి ముగ్గురు వెళ్దాం అంటాను. అంతేనా? ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ ఒకటే, వాళ్ళ భాష ఒకటే, వాళ్ళందరూ కూడా మన మాట వినరు, వాళ్ళు ఏ చేయాలంటే అది చేస్తారు. అంచేత మనం దిగి వెళదాం, మనమేమో వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి. అలాగే మళ్ళీ 16వ అధ్యాయం చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. యెహోవా దూత అని వచ్చింది పైన. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీరులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. యెహోవా దూత చెప్తున్నాడు, యెహోవా నీ మొర వినెను. ఏంటి అలా చూస్తున్నారు? యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదువు. అతడు అడవి వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలయనగా నన్ను చూచిన వారిని ఎక్కడ చూచితిని, నన్ను చూసిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. ఇక్కడ ఈ భాగంలో చూడండి, యెహోవా దూత ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, మరి చూచున్న దేవుడు అని ఇంకో పేరు ఆమె పెట్టింది. అంచేత బహుళత్వం ఉందని అర్థం చేసుకోండి. మూడు స్పష్టంగా తెలిసినా తెలియకపోయినా, కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నట్టే మనం ఆలోచించుకోవాలి. యెహోవా దూత అని ఉంది, తర్వాత యెహోవా అని ఉంది. 11వ అధ్యాయంలో చూడండి, 11వ వచనంలో చూడండి, యెహోవా దూత అని ఉంది. ఇదిగో యెహోవా నీ మొర వినెను. యెహోవా దూత అంటున్నాడు, యెహోవా దూత మాట్లాడుతున్నాడు. మరి ఇదిగో యెహోవా నీ మొర వినెను అంటున్నాడు. తర్వాత మళ్ళా ఇక్కడేమో కిందేమో 13వ వచనంలో, చూచుచున్న దేవుడవు నీవే
ఆయన పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. యెహోవా ఉన్నాడు, మాట్లాడిన దూత ఉన్నాడు, మరలా యెహోవా నీ మొర వినెను అంటుంది. అంచేత దేవుని యొక్క బహుళత్వాన్ని మనం వీటిని బట్టి అర్థం చేసుకోవాలి. తర్వాత 22వ వచనంలో 22వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం. 9వ వచనం. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రాహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఇక్కడ చూడండి, మొదటేమో మరి యెహోవా దేవుడు చెప్పిన చోటికి అబ్రహాం వెళ్ళాడు. తర్వాత ఏమో ఇక్కడ యెహోవా దూత పరలోకం నుంచి అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడు. తర్వాత నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడు అని, నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవుడికి భయపడేవాడు అని తెలిసింది అంటున్నాడు. అంచేత తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు అని వివరంగా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా దేవునిలో బహుళత్వం ఉంది అని మీరు అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. తర్వాత అది కూడా మిగతా విషయాలు చూస్తాం. తర్వాత యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. తండ్రి యందు నేను ఉండి నాయందు తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించు తన క్రియలను చేస్తున్నాడు అని అంటున్నాడు. ఇది 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. అలాగే మరలా 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండునట్టుగా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ తండ్రి నేను ఒకటే అంటున్నాడు. తండ్రిలో నేను తండ్రి, నా తండ్రి నాలోను, తండ్రి అందు నేనును నా యందు తండ్రి ఉన్నాము అంటున్నాడు. తర్వాత నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ప్రభువు వారే మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రభు నేను తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ 16వ వచనం దగ్గరికి వచ్చాక నేను తండ్రిని వేడుకుంటాను మీకోసం, ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు అంటాడు. ఆ సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేమో అన్ని విషయాలు గ్రహించుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు అని ఇంకా ఈ అధ్యాయం అంతట్లోనూ కూడా 14, 16 కూడా అంతా కూడా ఈ పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పనుల గురించి చెప్తున్నాడు. అంచేత ఇక్కడ త్రిత్వం కనబడుతుంది. ముగ్గురు కనబడుతున్నారా? ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారా? రాంబాబు, ముగ్గురు కనపడుతున్నారా? ఇక్కడ తండ్రి నేను అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, మాట్లాడుతున్నది క్రీస్తు ప్రభు. తండ్రిని నేను వేడుకుంటాను అంటున్నాడు. నిన్న చిరంజీవి అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పేశాను. నేను చెప్పాను కదా, తండ్రికే తెలుసును అని. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అందరికీ కూడా అర్థమైన విషయాలు ఇవి. అందరూ కూడా కలిసి చేసిన సంకల్పం ఇది. దేవుని ఏర్పాటు అంతా కూడా క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావటం, క్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు రావటం, క్రీస్తు ప్రభువుడు ఉన్న కాలంలో బోధించటం, క్రీస్తు ప్రభువు ఉన్న కాలంలో ఆయన శ్రమలు
అనుభవించడం, శోధనలు అనుభవించడం, ఆయన శిలువ మరణం పొందటం, పునరుద్ధానం చెందటం, తర్వాత శిష్యులకు అగుపడటం, మరి శిష్యులతో ఉండటం, శిష్యులకు బోధించడం, నేర్పించడం, తర్వాత ఆయన సంకల్పం తర్వాత జరగవలసినటువంటి విధానం అంతటినీ ఏ విధంగా జరిగించాలో ఆ విషయాలన్నీ చెప్పటం, తర్వాత పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోవటం, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి క్రిందికి రావటం, ఇవన్నీ కూడా దేవుని సంకల్పంలో ఉన్న విషయాలే. ప్రభువారికి అంటే అందరికీ తెలుసును, క్రీస్తు ప్రభువుకి తెలుసును, తండ్రి అయిన దేవుడికి తెలుసును, పరిశుద్ధాత్ముడికి తెలుసును. కానీ అక్కడ తండ్రికి పరిచినటువంటి గౌరవం తండ్రికి ఇస్తున్నాడు ప్రభు. తండ్రి అంటే ఎక్కువే కదా, కుమారుడి కంటే ఎక్కువే కదా. కుమారుడు ఎక్కువ చదువుకోవచ్చు, ఎక్కువ సంపాదించుకోవచ్చు, కానీ కుమారుడి కంటే పెద్దవాడు కదా. అందుకని ఆ గౌరవం ఇస్తారు. నేను ఉదాహరణ కూడా చెప్పాను, శ్యామని ఏదైనా ఊళ్ళో వాళ్ళు ఏదైనా అడుగుతారు, అడిగితే మరి మా నాన్నగారిని అడగండి నాకు తెలియదు కదా అని అంటాడు. అది అంటే తెలియదా అంటే తెలియకపోవటం కాదు కదా, అది తెలియకపోవటం అవుద్దా? తెలియకపోవటం అవుద్దా? గౌరవించడమే. కాలాలు సమయాలు తండ్రి అదేనో ఉన్నాయి, నాకు తెలియవు, మీరు ఆయన దగ్గరే తెలుసుకోండి, ఆయన్నే అడగాలి అని ఆయన అంటున్నాడు అక్కడ. లేకపోతే ఆయన సమయం వచ్చినప్పుడు జరుగుతాయి, మీరు చూడాలి, నేను చెప్పను అని దాని భావం అంతే. అది వాళ్ళు వినరు, నేను ముందే చెప్పాను కదా, వాడు వినరు. విననప్పుడు విడిచిపెట్టేయటమే. మేము చదువుకున్నాం, మేము ఇంతకాలం నుంచి చేస్తున్నాం అంటారు. మాకు తెలుసు నేను ఎంతకాలం, నువ్వు ఎంతకాలం నుంచి చేస్తున్నావు అంటారు. నువ్వేం చదువుకున్నావు అంటారు వాళ్ళు. నీకు తెలియదు అంటారు. నీకు తెలియదు, మాకే తెలుసున్నావు అంటారు. మనం వాదించక్కర్లేదు, మనం నమ్మినటువంటి సత్యాన్ని మనం బోధించడం. వినవాళ్ళు అంటారు, లేనివాళ్ళు లేదు. మనం మాత్రం వాక్యంలో ఉన్న ప్రకారంగానే చేయాలి. వాక్యాన్ని చూపించి మనమేమో వివరించాలి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం వాక్యాన్ని చూపించాలి, వివరించాలి. రాంబాబు, ఇది తెలిసిందా, క్లియర్ అయిందా నీకు? నేను చెప్పింది నిన్నే చెప్పాను ఈ మాటలు. రాంబాబు, 16 అధ్యాయంలో స్పష్టంగా ఉంది. 16 వచనంలో, 14 అధ్యాయం 16 వచనంలోను 10 వచనంలోను స్పష్టంగా ఉన్నాయి. మాట్లాడుతున్నది కుమారుడు. మరి తండ్రిని అడుగుతాను అంటున్నాడు. తండ్రి నా మాట వింటాడు అంటున్నాడు. తండ్రి నేను అడిగిన మీదట మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు అంటున్నాడు. అంటే అక్కడ త్రిత్వం ఉంది కదా అక్కడ. తర్వాత ఆదికాండంలో 48వ అధ్యాయం చూడండి. అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక, ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. అక్కడి వరకు చాలు. ఇక్కడ చూడండి, మరి దీవించాడు యాకోబు యోసేపు పిల్లల్ని. తర్వాత చెప్తున్నాడు, నా పితరులైన అబ్రాహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. నా పితరులు ఎవరి ఎదుట నడుస్తున్నారో ఆ దేవుడు అన్నాడు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అంటున్నాడు. 2. తర్వాత 3వది, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఇక్కడ కూడా దేవుని బహుళత్వం వస్తుంది కదా. స్పష్టంగా నేమ్స్ లేవు, కానీ పేరు యేసుప్రభు పేరు లేదు, కానీ పరిశుద్ధాత్ముడు పేరు లేదు, కానీ బహుళత్వం ఉందా? దేవుని యొక్క బహుళత్వం కనబడుతుంది కదా. అబ్రహాం, ఇస్సాకుల దేవుడు అని అంటున్నాడు. తర్వాత నన్ను పోషించినటువంటి దేవుడు అని అంటున్నాడు. నాకు సమస్తమైన కీడుల్లోనూ
సహాయం చేసినటువంటి దేవుడు అంటున్నాడు. అంటే దేవుని దూతగా ప్రభువు సహాయం చేశాడు, మరి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ముగ్గురు అని మనం అనుకోవచ్చు, అవటానికి అవకాశం ఉంది కదా. ఒకవేళ అది కూడా లేదంటే ఇక్కడ బహుళత్వం ఉంది కదా, ఏకత్వం కాదు కదా. తర్వాత యెషయా గ్రంథం చూడండి. నలభై 48వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది నుండి కూడా నేను ఉన్నాను, నేను రహస్యంగా మాట్లాడలేదు, పబ్లిక్గానే మాట్లాడాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఆరంభం నుంచి కూడా నేను ఉన్నాను. ఆరంభం అనేది అటువంటిది, ఆది అనేటటువంటిది లేనప్పటి నుంచి కూడా నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపారు. ప్రభు అయినటువంటి యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపారు అని అంటున్నాడు. ముగ్గురు ఉన్నారు కదా రాంబాబు, ముగ్గురు స్పష్టంగా ఉన్నారు కదా ఇక్కడ. తర్వాత మీకా గ్రంథం చూడండి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. పురాతన కాలం నుంచి కూడా క్రీస్తు ప్రభు ఉన్నాడు, శాశ్వత కాలం కూడా ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. బహుళత్వం అన్ని చోట్ల కూడా కనపడుతుంది, స్పష్టంగా వివరంగా కొన్ని చోట్లే కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా మనం దైవగ్రంథం చెప్పింది మనం నమ్ముతాం. ఇక్కడ చూడండి, ఇంకోసారి చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండను. ప్రత్యక్షం అవుతానే ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన మత్తయి సువార్త వచ్చాక, కృత నిబంధన వచ్చాక పుట్టలేదు. కృత నిబంధన కాలంలోనే కాదు, పూర్వం నుంచి కూడా, అనాది నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రభువారి బహుళత్వం కనబడుతుంది. మరి ఇక్కడ ఏ విధంగా వచ్చాడు ఆ ప్రభు? మత్తయి సువార్తలో చూడండి, ఆయన ఏ విధంగా వచ్చాడు అని అంటే, ఆయన ప్రభువారి దూత చెప్తున్నాడు అక్కడ యోసేపుకి, నువ్వు కంగారు పడకు, ఆమె ఏమి పాపం చేయలేదు, మరి ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మల ద్వారాగా అని చెప్తున్నాడు. అంటే ఏమిటి, అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం
మత్తయి సువార్త 1 అధ్యాయం 20-21 వచనాలు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటున్నాడు. ఇక్కడేమో ప్రభు దూత అంటున్నాడు, ప్రభు అని అనుకోండి, అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమో పరిశుద్ధాత్మ వలన కలిగింది అని అంటున్నాడు. తర్వాత ఆమె ఒక కుమారుణ్ణి కని ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టాను అన్నాడు. ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు కదా, ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. దూత చెప్తున్నాడు, అంటే దేవుడు చెప్తున్నాడు, కుమారుడు పుడతాడని చెప్తున్నాడు. మరి తర్వాత ఏమో పరిశుద్ధాత్ముడు ద్వారా కానీ ఈ కార్యక్రమం జరుగుద్ది అని చెప్తున్నాడు. తర్వాత మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పౌరం వలె దిగి వచ్చుట తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా, ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ప్రభువారు బాప్తిస్మం ఇవ్వమని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చారు. ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పౌరం వలె ఆయన మీదకి రావటం అందరూ చూశారు, అందరికీ తెలుసును. తర్వాతనేమో తండ్రి ఆకాశం నుంచి చెప్పటం, తండ్రి స్వరం అక్కడ వినబడింది. ఆకాశం తెరవబడెను. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చినవాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు ఈయనే అని, నా ప్రియ కుమారుడు ఈయనే అని. ఇది తెలియక కాదు, అందరికీ తెలుసును. వాళ్ళు ఉన్నాడు దాస్యంలో, పాపదాస్యంలో ఉన్నారు, నిర్లక్ష్యంలో ఉన్నారు. వాళ్ళేమో అదే ఆ మూర్ఖత్వంలో కొనసాగుతారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ప్రభువారి ఆశ్చర్యకార్యాలను, అద్భుతాలను చూసి 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 పాపం చేస్తూనే ఉన్నారు. ఆ పాపం అనేటటువంటిది అంత సులభంగా విడిపించుకోగలిగింది కాదు. అందుకనే దేవుని మీద పూర్ణంగా ఆధారపడాలి. స్వశక్తి మీద ఏమాత్రం ఆధారపడినా అప్పుడేమో మనం ఈ పాపదాస్యంలోనికి మళ్ళీ వెళ్ళిపోతాం, నష్టపడతాం. మరి తెలియక అడగటం లేదు వాళ్ళు, ఇవన్నీ తెలుసిన వాళ్ళకి, కానీ మూర్ఖత్వంగా వాదిస్తారు అంతే. వాళ్ళ కళ్ళు దేవుని ఏర్పాటులో ఉంటే, దేవుని సంకల్పంలో వాళ్ళు ఉంటే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, ఒక రోజునైనా మరొక రోజునైనా. లేకపోతే లేదు. కొంతమంది వినరు, ఎన్నిసార్లు చెప్పినా వినరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆ విధంగానే ఉండిపోతారు. అందుకనే మనం ఎక్కువ వాదించక్కర్లేదు. వింటే వింటారు, చూపించాలి, వింటే వింటారు, లేకపోతే విడిచిపెట్టేయటమే. మీకు బాగా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయవచ్చు, తెలియని వాళ్ళైనా ప్రార్థన చేయవచ్చు. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. జకర్యా 2వ అధ్యాయం చూడండి. జకర్యా 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని తెరిచి ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మను దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. తనకు ఘనత తెచ్చుకోవటం కోసం ఆయన నన్ను పంపాడు అన్నాడు. ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ, నేను నా చేతిని వారి మీద ఆడించక
వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందరు. సీయోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. సంతోషంగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందరు. యెహోవాను హత్తుకుంటారంటున్నాడు, నాకు జనులు అవుతారంటున్నాడు. అంటే ప్రభువుని నమ్ముతారు, మరి నా జనులుగానే ఉంటారు. మరి అంతట్లోనూ కూడా దైవగ్రంథం అంతట్లోనూ కూడా బహుళత్వం కనబడుతుంది. ఏకత్వం అక్కడక్కడ ఉంది, కానీ బహుళత్వం ఎక్కువగా కనబడుతుంది. అన్ని చోట్ల బహుళత్వం కనబడుతుంది. అదే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత యోహాను సువార్త మరలా 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు. నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. ఈ వాక్యం ఒకసారి చదువుకున్నాం ముందు. మరి ఇక్కడ స్పష్టంగా ముగ్గురు కనపడుతున్నారు. త్రిత్వం స్పష్టంగా కనపడుతుంది కదా ఇక్కడ. తండ్రిని నేను వేడుకుంటాను అంటున్నాడు. మాట్లాడుతున్నది ప్రభువు వారు, క్రీస్తు ప్రభు. మరి తండ్రిని నేను వేడుకుంటాను అంటున్నాడు. మరి ఆ తండ్రి ఏమో నా మనవి ఎప్పుడు కూడా వింటాడు అని చెప్తున్నాడు పైన. ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు అంటున్నాడు. ఆయన సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మీకు పంపుతాడు. అంచేత ఇక్కడేమో త్రియేక దేవుడు మనం చూస్తున్నాం. అలాగే 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్తలోనే 16వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అంటున్నాడు 7వ వచనంలో. ఇక్కడేమో ప్రభువారు మాట్లాడుతున్నారు, మీకు వేరొక ఆదరణకర్తను పంపుతాను అంటున్నాడు. తర్వాత 3వ వచనం చూడండి. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఎలాగూ చేయుదురు. 3వ వచనంలో వారు తండ్రిని తెలుసుకోలేదు, నన్ను తెలుసుకోలేదు, అందుకని ఆ విధంగా చేస్తున్నారు. అందుచేత నేను వెళ్ళిన తర్వాతను అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన్ని మీ యొద్దకు పంపను. ఆయన వచ్చి మీరు మీకు ఆదరణగా ఉంటాడు, మిమ్మల్ని నడిపేస్తాడు. ఆయన వచ్చి మరి నీతిని గురించి, పాపాన్ని గురించి, నీతిని గురించి, మరి తీర్పుని గురించి మీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు అని చెప్తున్నాడు. అంచేత ఇక్కడ కూడా మనం త్రియేక దేవుడిని చూడగలుగుతాం. తర్వాత రోమపత్రికలో చూడండి. రోమపత్రికలో 26వ వచనం దగ్గర నుంచి 30వ వచనం వరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు
ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయనున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఇక్కడ కూడా మరి ప్రభు వారి బహుళత్వం కనబడుతుంది. తండ్రి అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు. దేవుని చిత్త ప్రకారం అని అంటున్నాడు. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయను అంటున్నాడు 26వ వచనంలో. తర్వాత 27వ వచనంలో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగునో ఏదైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశోధన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అంటున్నాడు. దేవుడు గురించి చెప్తున్నాడు, మరి ఆ పరిశుద్ధాత్ముడి గురించి చెప్తున్నాడు. తర్వాత ఆఖరిలో చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవరొకటికు వారిని ముందుగా నిర్ణయించాను. చేత ఇక్కడేమో త్రియక దేవుడిని మనం చూస్తున్నాం. ఇది నేను చెప్దాం అనుకున్నా. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, అన్నీ నేను గుర్తుపెట్టుకోలేదు. ఇంకేమైనా చెప్పాలంటే ఇప్పుడు చెప్పు రాము. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఇంతవరకే ముఖ్యమైనవి నేను ఇంతవరకే జ్ఞాపకం పెట్టుకున్నాను. ఇంకేమైనా చెప్పాలా? నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే చెప్పు, అందరికీ ఉపయోగపడింది ఏదైనా. లేకపోతే నేను ముగిస్తా. అమ్మ ఏమైనా సమస్యలు ఉన్నాయా? తెలిసిందా నేను చెప్పిన మాటలు? మన దేవుడు బహుళత్వం కలిగినటువంటి వాడు, ఆయన శాశ్వత కాలం ఉండేటటువంటి వాడు. మరి పురాతన కాలం నుంచి ఉన్నాడు, శాశ్వత కాలము ఉంటాడు. ఆయనేమో స్వయంభవుడు, తనకు తానుగానే ఉద్భవించినటువంటి వాడు, తనకు తానుగానే ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకు మత్తయి సువార్త వచ్చాక రాలేదు. క్రీస్తు ప్రభు ఆయన అనాది నుంచి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అనాది నుంచి ఉన్నాడు. ఇప్పుడు నేను గత పర్యాయం నుంచి చెప్తున్నాను, చాలా కాలం నుంచి చెప్తున్నాను. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 16వ వచనం కంఠస్థం చేయమని ఈ వచనాలు మీరు కంఠస్థం చేశారా? ఈ వచనాలు యెషయా గ్రంథంలో కొన్ని వచనాలు కంఠస్థం చేయమన్నాను, చేశారా? ఎవరు చేయలేదు అనుకుంటున్నారు. నువ్వు అక్కడో చేసావా? నాయుడు చెప్పు. 16వ వచనంలో ఏముంది? ప్రమాణ వాక్యాన్ని కట్టాలి. మీరే నేర్చుకోకపోతే మీరేం కడతారు? మనం ముందు నేర్చుకోవాలి, పట్టుదలతో నేర్చుకోవాలి, కట్టాలి. ఆ విశ్వాసంలో పిల్లలు పెరిగేలా చూడాలి. నేను చెప్పాను, అందరూ నీ సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా నీ పిల్లలుగానే నువ్వు భావించాలి. వారిని ప్రేమించాలి, వారికి బోధించాలి, వారికి అన్ని విషయాలు తెలియజేయాలి, నేర్పించాలి. వారు ఏ విషయంలో అయితే కొద్దిగా ఉందో ఆ విషయాలు బోధిస్తూ ఉండాలి. ఏదో నీకు తోచింది, నీకు తెలిసిన కథ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఏం తెలుసుకోవాల్సి ఉందో, ఏం బోధించవలసి ఉందో. నేను కొన్ని విషయాలు బోధించాను. ఇవాళ కొన్ని విషయాలు బోధించాను. నేను మధ్యాహ్నం మా అబ్బాయి కొన్ని విషయాలు బోధించాడు, ఇవాళ మధ్యాహ్నం మరికొన్ని విషయాలు బోధిస్తాడు. అదే అలాగా దైవ గ్రంథాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనమేమో మన పిల్లలకు బోధించడం నేర్చుకోవాలి. మనకు ఇవ్వబడినటువంటి సంఘం అందరూ కూడా మన పిల్లడనే అనుకోవాలి, ఎవరికి వాళ్ళు. ఆ పిల్లలు ఎక్కడ వెనకబడిపోతున్నారో అని ఆలోచించాలి. ఆత్మ సంబంధంగా వారందరూ కూడా అభివృద్ధి చెందేలాగా మనం కట్టాలి.
విశ్వాసాన్ని బలపరచాలి ఎప్పటికప్పుడు. అది తర్వాత 18వ అధ్యాయం నిన్న నువ్వు చెప్పావు 18వ వచనం, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముంది చెప్పు. ఏమో నాయుడే కొంచెం చదువుతున్నట్టున్నాడు ఇప్పుడు. నాయుడు ఇద్దరు శ్రీరామ నాయుడును బంగానాయుడే మాట్లాడారు. మరి మిగతా పెద్దలు ఎవరో మాట్లాడలేదు. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను, దేవుడు అని లేదు అక్కడ, సైన్యములకు అధిపతి యెహోవా. యెరూషలేం అది కూడా కాదు. చెప్పు, నువ్వు చెప్పు శ్రీరాములు. బంగానాయుడు సగమే చెప్పాడు. అది కాదు. సైన్యములకు అధిపతి సియోను కొండ మీద నివసించేటటువంటి యెహోవా. యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యాలుగాను మేము ఉంటామంటే ఇది సేవకుడి బాధ్యత. నీ సంఘంలో 100 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 30 మంది ఉన్నాయి, 20 మంది ఉన్నాయి, అందరి బాధ్యత నీదే. ఆ కుటుంబాల బాధ్యత కూడా నీదే. ఆ తండ్రిని ప్రోత్సహిస్తూ ఉండాలి, ఉత్సాహపరుస్తూ ఉండాలి, కంగారు పెడతా ఉండాలి, నేర్చుకునేలా చూస్తూ ఉండాలి. ముందు అతన్ని విశ్వాసంలో నువ్వు కట్టాలి. తర్వాత అతను ఆ కుటుంబాన్ని పెంచుకునేలాగా అతన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఆ గృహాన్ని దర్శించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. యెషయా ప్రవక్త మరి అదే చెప్తున్నాడు. నేనును నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లలు అందరూ కూడా మేము మాత్రం మరి నీ కృపకు లోబడే ఉన్నాం, నీ సంకల్పానికి లోబడే ఉన్నాం, నీ చిత్తాన్ని అనుసరిస్తున్నాం, నీ నామం పేరిట సూచనలుగానే ఉన్నాం, మేము మహత్కార్యాలుగానే ఉన్నాం అంటున్నాడు. మనం ఆ విధంగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి ఎవరికి వారు. నేను ఆ విధంగా ఉన్నానా? ముందు నేను ఉంటే అసలు యెషయా ప్రవక్త ఉన్నాడు కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆ విధంగా నేను నా పిల్లల పక్షంగా నేనేమో హామీ పడగలుగుతాను. ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. నువ్వు దేవునికి చిత్త ప్రకారంగా నడుచుకుంటూ దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుని దేవుని మహిమ కోసం బ్రతుకుతూ మరి దేవుని మీద ఆధారపడి ఆయనకు సూచనగా, ఆయనకు మహత్కార్యంగా నువ్వు ప్రజల మధ్యలో నిలబడితే నీ పిల్లల సంగతి నువ్వు ఆలోచించవచ్చు. నేనున్నాను ఆ విధంగా అని ముందు మనం ఆలోచించుకోవాలి ఎవరికి వారు. తెలిసిందా? తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇది తండ్రి తీసుకోవాల్సిన బాధ్యత, తల్లి తీసుకోవాల్సిన బాధ్యత, పిల్లలు తీసుకోవాల్సిన బాధ్యత. ఎవరికి వాళ్ళే ఆత్మ సంబంధంగా ఎదగటానికి కృషి చేయాలి. ఇది శాశ్వతం కాదు. ఇక్కడ ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ప్రభు ఒకవాడు ఈ క్షణంలోనే వస్తాడేమో, రేపే వస్తాడేమో. ప్రభు వస్తే మనం విశ్వాసులు అందరూ పైకి వెళ్ళిపోతారు. ప్రభువుని ఎరగకుండా ఉన్నటువంటి వాళ్ళేమో ఇక్కడే నరకం ఉంటుంది, భూమి మీదే నరకం ఉంటుంది. అప్పుడు భయంకరమైనటువంటి శ్రమకాలం ఉంటుంది. మరి ప్రభు వారు చెప్పిన దినాలు ఇవేనేమో అనిపిస్తుంది. రోజు యుద్ధాలు, మరి యుద్ధాలను గురించినటువంటి సమాచారాలు, భూకంపాలు అన్నాడు, మరి కరువులు అన్నాడు. కరువులు మనకంటే భయంకరమైనటువంటి కరువు ఇంకెక్కడ ఉండదు. ఇక్కడ ఎక్కడ లేనటువంటి ధరలు, ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ధరలు. మరి మన మీద ఉన్న అప్పులు ఎన్నో మనకు తెలియవు, ఖండితంగా లెక్కలు చెప్పరు. మరి ఈ ప్రభుత్వం అప్పులు చేసి జలసాలు చేయటమే, అక్కడ ఆ ప్రభుత్వం అప్పులు చేసి జలసాలు చేయటమే. ప్రతి పౌరుడి మీద అప్పు ఉంటుంది, లక్షల అప్పు ఉంటుంది. 10 లక్షలు ఉండొచ్చు, 25 లక్షలు ఉండొచ్చు అప్పులు. ఈ అప్పు ఎప్పుడు తీరద్ది? తీరవు. వాళ్ళ సమయం వాడు గడుపుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ అప్పులో మనం నొగ్గుతూ ఉండాలి. రోడ్డు మీద ట్యాక్స్ అంటారు, మరి మనిషి మీద ట్యాక్స్ అంటారు, ప్రతిదాని మీద పన్నే. చనిపోయిన వాడి మీద, పుట్టిన వాడి మీద కూడా పన్నులు వేస్తారు. ముందు కరెంట్ ఛార్జీలు మడమడ పెంచుతారు, ఇళ్ల పన్నులు మడమడ పెంచుతారు. మరి ఇంకా అలాగే జరుగుతూనే ఉంటాయి. ఈ అప్పులు మాత్రం తీరవు.
మనం ఈ బాధలు పడక్కర్లేకుండా మనం ప్రభువుని ఎరుగున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రభు సమయం అయినప్పుడు పైకి వెళ్ళిపోతారు. నేను ఉదాహరణ కూడా చెప్పాను. ఆ, నోవాహు ఓడ సిద్ధం చేశాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు దేవునికి. ఆ సమయం అయినప్పుడు ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఈయనేమో ఆ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు, వాడని నిర్మించాడు. మరి నోవాహు కుటుంబం మాత్రమే, ఆ 8 మంది మాత్రమే, నోవాను మరొక 7 అంటున్నాడు. వాడు మట్టుకే దానిలో చేరారు. ఆ వాడ వాడిలోకి వాడు చేరిపోయిన తర్వాతనే జలప్రళయం వచ్చింది. ఆ విధంగానే విశ్వాసులు పైకి ఎత్తబడిన తర్వాతనే మరి ఈ భయంకరమైనటువంటి శ్రమకాలం భూమి మీద ఉంటుంది. ఆ శ్రమలు ఎవరు ఓర్చుకోగలిగినవి కావు. అటువంటి శ్రమలు ఉంటాయి, చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. అందుచేత అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలి. ఎవరు అయితే ప్రభువుని ఎరగకుండా ఉన్నారో వారికి చెప్పుకోవాలి. ప్రభు వారిని అంగీకరించి మరి సహవాసంలో చేరాలి, సహవాసంలో ఉండాలి. మరి ఆ విధంగా ఉండటం దేవుని ఏర్పాటు. మనం ఆ విధంగా ఉన్నామా లేదా, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఆలోచించుకుంటూ ఉండాలి. యెషయా ప్రవచన గ్రంథంలోనే 28వ అధ్యాయం చూడండి. ప్రభువారు ఎంత సంకల్పంతో ఉన్నాడో మనల్ని రక్షించడానికి, మనల్ని అందరినీ కూడా బలపరచడానికి ఆయన ఎంత మరి పట్టుదలతో ఉన్నాడో తెలుస్తుంది. 28వ అధ్యాయం. ఇంకోటి ఏదో చెప్తున్నావు నువ్వు. 28వ అధ్యాయంలో ఇది కూడా మీరు కంఠస్థం చేయండి. ఇదివరకు చెప్పాను నేను. 9వ వచనం దగ్గర నుంచి 28వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు, 9వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు, వాడు ఎవరికి విద్య నేర్పను, ఎవరికి వర్తమానం తెలియజేయను, తల్లిపారు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఇక్కడ ప్రవక్తను గురించి ప్రభువారు చెప్తున్నారు. ఎవరికి బోధిస్తాడు? చంటి పిల్లడికి ఏం బోధించలేడు, వాడికి బోధించక్కర్లేదు. అందుకనే ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్తున్నాడని మీరు అనుకుంటారు. వారు అనుకుందరు. నిజమే, ఆ విధంగానే జరుగుతుంది అనుకుంటారు. అంతేగాని అది ఎందుకు జరుగుతుంది మనది ఆలోచించరు. ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచించరు. నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నతివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. అయినను వారు వినలేరి. అయినా కూడా వాళ్ళు వినటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, గ్రహించడం లేదు. దేవుని ఏర్పాటును వినటానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుచేత కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. దేవుడు మరి విడిచిపెట్టదలుచుకోలేదు లోకాన్ని. దేవుని విడిచిపెట్టి మనం తిరుగుతున్నాం. అది అర్థం చేసుకోవాలి. మీరు అందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. మీరు ప్రేమించిన వాళ్ళని ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని బ్రతిమారాలి. మీరు వాక్యం వినమని వాళ్ళని బ్రతిమారాలి. మీరు నిజంగా ప్రేమిస్తుంటే వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి నేర్పాలి, వాక్యం నేర్పాలి. మరి దేవుడు అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాడు. యోహాను సువార్త మరి 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన ప్రకారంగా లోకాన్ని ప్రేమించాడు ఆయన. అందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసమే ఇక్కడ చూడండి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్లుగా ఏదో విధంగా వాడు దేవుడి సంకల్పంలోకి వచ్చేటట్లుగా చేయటం కోసం మరి దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చున్నది. దేవుడు దైవగ్రంథం అంతటిని కూడా
ఆ విధంగానే రూపొందించాడు, ఆ విధంగానే ఏర్పాటు చేశాడు. మన దేవుని సంకల్పానికి మనం లోబడాలి. మనం నిర్లక్ష్యంతో ఉండటానికి వీల్లేదు. మరి మనం ప్రేమించిన వాళ్ళు అందరికీ కూడా మనం చెప్పాలి. మనం ప్రేమిస్తున్నాం అంటే అన్నదమ్ములు ఉండొచ్చు, అక్కచెల్లెళ్ళు ఉండొచ్చు, మరి పిల్లలు ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఉండొచ్చు. ఎవరైనా సరే ఎరిగిన వాళ్ళు బోధించడం నేర్పించడం అవసరం. యోహాను సువార్త 14 అధ్యాయం 17 లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మరి మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వచ్చును. కొంతకాలం అయిన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. ఇక్కడ మరి ఎరగని వాళ్ళు ఎరగరు, లోకం ఆయన ఎరగదు, లోకానికి తెలియదు. మీరు ప్రభువుని ఎరుగుదురు, మనం ప్రభువుని ఎరిగిన వాళ్ళం. అందుచేత మనం ప్రేమించిన వాళ్ళకి అందరికీ కూడా మనకి ఏ విధంగా తటస్థించినా సరే, వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం వస్తే, మనతో సహవాసం చేసిన వాళ్ళు, మరి మనకు సహాయం చేసిన వాళ్ళు అందరి కోసం మనం సాక్ష్యం ఇవ్వాలి. అందరికీ మనం బోధించాలి, అందరికీ మనం నేర్పాలి. అందరూ రక్షణ పొందాలని హృదయపూర్వకంగా మనం కోరుకోవాలి. రేయింబగళ్ళు ఆ పని మీద ఉండాలి మనం. ఎందుకంటే మరి ఏ క్షణంలో ఏం ప్రాప్తమో మనకు తెలియదు, ఏ క్షణంలో మనం పైకి వెళ్ళిపోతామో మనకు తెలియదు. తెలియని సమయంలోనే ఆ ప్రభువు రాకడ ఉంటుంది అని. ఎవరికి తెలియని సమయంలోనే ఆ ప్రభువారు రాకడ ఉంటుంది అని. అందుచేత మనమేమో సిద్ధపడాలి. సేవకుల మీద మరీ ఎక్కువ బాధ్యత ఉంది. మరి కఠినమైనటువంటి తీర్పు మనం పొందుతామని తెలుసుకుని మీరు బాధ్యతతో ఉండండి. ప్రతివాడు సేవకుడు అని అనుకోకండి అంటున్నాడు. ప్రతివాడు కూడా మరి అనేక మంది ఏ విధమైనటువంటి తరఫీదు లేకుండా, ఏ విధమైనటువంటి సంఘం యొక్క అనుమతి లేకుండా సేవకులు అంటున్నారు. మరి అన్ని చోట్ల ఆ విధంగా ఉండరు కదా. అన్ని చోట్ల మన సంఘంలో ఉన్నట్టుగా ఉండరు. మనమేమో తెలుసుకుంటున్నాం, అతడేమో మరి ఆర్డైన్ చేస్తున్నాం, అనుమతిస్తున్నాం అక్కడ సంఘం నడిపించడానికి. మరి ఆ విధంగా అందరూ చేయటం లేదు. ఆ విధంగా అందరూ చేయకుండా ఎక్కడి నుంచో వస్తాడు, వాడు ఏదో చదువుకుంటాడు, మరి వచ్చేసి ఇక్కడేమో ఎటువంటి ట్రైనింగ్ ఉండదు, దేవుని ఏర్పాటు ఉండదు, మరి దేవుని పిలుపు ఉండదు. వచ్చేసో సంఘం నాది సంఘమే అంటాడు, నేను పాస్టర్నే అంటాడు. అందుకని చెప్తున్నాడు, ప్రతివాడు కూడా తయారవ్వకండి, దేవుని బోధకును అనుకోకండి, మరి కఠినమైన తీర్పు మనం పొందుతాం అంటాడు. మరి మనమేమో ఎలాగో దేవుని సేవలో ఉన్నాం కనుక మనకు కఠినమైన తీర్పు, ఆ కఠినమైన తీర్పు మనకు రాకుండా మనమేమో బాధ్యతతో మనం బ్రతకాలి. బోధించాలి, అందరికీ బోధించాలి, ఎరిగిన వాళ్ళందరికీ చెప్పాలి. ముందు మన కుటుంబం సంగతి మనం చూసుకోవాలి, మరి ఇరుగు పొరుగుల గురించి చూసుకోవాలి. తర్వాత మనమేమో అందరి కోసం మన సంఘం గురించి చూసుకోవాలి. సంఘ కుటుంబాలు అందరి గురించి ఆలోచించాలి, అందరి కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. మరి అందరినీ కూడా సహవాసంలో మరి ప్రోత్సహించాలి, అభివృద్ధి చెందేలాగా ప్రోత్సహించాలి. ఇది నేను చెప్పదలుచుకున్నది.